ఇక మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగితే ఆధారాలతో చర్చకు రావాలంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సవాల్ విసిరారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఎంతో పారదర్శకంగా 148 రోజుల్లో డిఎస్సీ పూర్తి చేశామని 16,300 మంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. జెన్జీ పేరుతో నిరాహార దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని అంటున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అయితే రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిన్న వైసీపీ నాయకులకి అయితే ఒక సవాల్ విసిరారు. ఏదైతే అక్రమాలు జరిగాయంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారో అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని వస్తే ఇక్కడ బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా లాడ్జీ సెంటర్లో ఒక టెంట్ కూడా ఏర్పాటు చేసి వారిద్దరి కోసం కూడా ఒక చైర్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళ కోసం ఒక చైర్ ఏర్పాటు చేశారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి సీట్లో ఇప్పటికే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూర్చొని వైసీపీ నాయకులు ఎవరైనా వస్తారనే దానిపై కూడా మార్నింగ్ నుంచి ఉదయం 9:45 నుంచి కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇటు ఫ్లెక్సీ ద్వారా కూడా డిఎస్సీ ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ వాస్తవాలపై చర్చకి సవాల్ అంటూ కూడా విసిరినటువంటి సవాల్లో వైసీపీ నాయకులు చర్చలు సవాళ్ళు స్వీకరిస్తారా లేదా అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసేటువంటి అంశంలో కూడా ఇప్పటికే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి రిలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు మా డిఎస్సీలు అక్రమాలు జరిగాయంటూ కూడా వాస్తవంగా అసలు అక్రమాలు జరిగినాయా లేదా అనేది కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు, కానీ ఎందుకు వాళ్ళు ఎట్లా దీక్షలు చేస్తూ ఉన్నారు? ఎందుకు అంటే వాళ్ళే చెప్పాలి. దేనికోసం అంటే రోజు ప్రయత్నిస్తూ ఉన్నారు కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నాయో అని పీకటానికి. కోడిగుడ్డు మీద ఈకలు ఉంటాయో ఉండవు అనేది వాళ్ళకి తెలుసు, అయినా కూడా పీకుతున్నాం అనే భ్రమను కల్పించాలి. అది వాళ్ళ రాజకీయ సిద్ధాంతం. ఎక్కడ ఈరోజు ఒక్క ఉద్యోగానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ళు కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ గొడ్డల పార్టీ జన్జీ అని బదులు జన్సీ అని పెట్టుకోమని చెప్పి నిన్నే మా మాణిక్యాలరావు చెప్పాడు. ఎందుకంటే జీనియస్ ఇన్ క్రిమినాలజీ ఈ రకమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వీళ్ళు ప్రజల్ని అయోమయం చేయటానికి సవ్యంగా జరిగిన డిఎస్సిని సవ్యంగా జరగలేదు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం, నిరుద్యోగ యువతని రెచ్చగొట్టే ప్రయత్నం. ఈ రోజున ఏ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ కూటమి నాయకత్వం చంద్రన్న నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ఏదైతే చెప్పామో బీజేపీ పార్టీ వారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున 23 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావటం, ఉద్యోగ అవకాశాలను కల్పించటం, లేదా ఎంఎస్ఎంఈలుగా ఒక పారిశ్రామికవేత్తలుగా మార్చాలని చెప్పి ఒక ప్రయత్నంలో ఈ రోజున ఈ 2 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసాం. ఈ రోజున ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఇవాళ డిఎస్సి ఎక్కడో పేపర్ లీకేజ్ జరిగింది, అక్కడ ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేశారని చెప్పి ఇక్కడ జంజీ పేరుడితో వైసీపీ పార్టీ వాళ్ళు తైతక్కలాడుతూ ఉన్నారు. ఈ తైతక్కలాట అంటారు, ఇంకేం ఆట కాదు. రాజకీయ ఆట ఆడటం అనేది వాళ్ళకి రాదు, అది అయిపోయింది, చరిత్ర సమాప్తం. ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు, మాట్లాడుకున్న ప్రతి మాటకి ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. దీనికి కూడా ఫలితం అనుభవించబోతూ ఉన్నారు. ఎక్కడ ఎవరి మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే మీ చేతులకే బురద అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మీ గురించి ఎక్కువగా మాట్లాడినా కూడా అది నేను చెప్పా, రండి మాట్లాడుకుందాం. జీవో ఉంటే తీసుకురండి, సాక్ష్యం ఉంటే తీసుకురండి, లేకపోతే ఏదైనా ఆధారం ఉంటే తీసుకురండి, లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే నాకు అన్యాయం జరిగిందంటే తీసుకురండి. ఇది నేను అడిగింది. దాన్ని మీరు స్వీకరించకపోతే నేను ఎక్కడో రిలే నిరాహార దీక్ష చేస్తాను, నేను చెప్పుకుంటూ ఉంటాను, వినేవాడు వింటాడు అనే తంతు ఇది ఈ సమాజం ఒప్పుకోదు అని చెప్పి సందర్భంగా గుర్తిస్తాను. అంటే వాళ్ళు ప్రధానంగా ఆరోపించే అంశం కూడా స్పోర్ట్స్ కోటాలో వారికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటున్నారు. నేను అంతా చెప్పి తోకలో ఏదో ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం. తోకను కూడా ఏమన్నా ఉంటే తీసుకురామంటున్నాగా, మేమేమన్నా అదే ఇది ఉంది ఇది తీసుకురావద్దని చెప్పట్లేదు, కానీ నీకేది ఉంటే అది తీసుకురా.
నీ దగ్గర నిజంగా నిజాయితీ, చిత్తశుద్ధి, సంకల్పం, నిజమైన సంకల్పం, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన నీకుంటే, నిజంగా ధైర్యం ఉంటే కమాన్ అట్ ఎనీ టైం. థ్యాంక్ యూ. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఆ రిలే నిరాదీక్షలకు సంబంధించి అవి రాజకీయ కుట్రలో భాగంగా వైసీపీ నాయకులు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే వారి సవాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు స్వీకరించే ఆ పరిస్థితుల్లో కూడా వైసీపీ నాయకులు ఎవరూ లేరు. అయితే ఇప్పుడు వారు చేసినటువంటి దీక్షల్లో కూడా జంజీ బ్యాచ్ ఎవరూ ఉండట్లేదు. కేవలం 45-50 వయసు దాటిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొంటా ఉన్నారు. అయితే జంజీకి సంబంధించినటువంటి యువత ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొంటే డిఎస్ఎంఈలో అక్రమాలు జరిగితే తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని బయటికి రావాలంటూ కూడా సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు అయితే ప్రస్తుతం ఇంతవరకు ఇక్కడికి ఎవరూ రాలేదు. ఇక్కడ గుంటూరులో కూడా ఇటువంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.